నమస్తే దివ్యదర్శిని న్యూస్ కి స్వాగతం. నేను మీ సునీత. సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనంకు విచ్చేసిన యాత్రికులు కొండకు వెళ్లే బస్టాండ్ సమీపంలో కనీస మౌలిక సదుపాయాలు లేక నానా అవస్థలు పడుతున్నారు. స్వలాభం కోసం సులభ కాంప్లెక్స్ నడుపుతున్నారు. సింహాచలం వచ్చే యాత్రికులకు కనీసం మూత్ర విసర్జన చేసేందుకు శౌచాలయాలు లేకపోవడం శోచనీయం. తొలిపావంచ దగ్గర గతంలో ఉండే దేవస్థానం సులభ కాంప్లెక్స్ ను తొలగించి దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు దుకాణ సముదాయం ఏర్పాటు చేశారు. 2023లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ మరుగుదొడ్లను కంటైనర్ కమ్యూనిటీ సెంటర్ ద్వారా ఏర్పాటు చేసింది. గిరి పౌర్ణమి భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు దాన్ని కాస్త పక్కకు నెట్టేశారు. అంతేకాకుండా కంటైనర్ కమ్యూనిటీ సెంటర్ మరుగుదొడ్లకు తాళం కూడా వేసేసి అధికారులు యాత్రికులపై తమకున్న ఉదాసీనత చాటుకున్నారు. రవాణా సౌకర్యం ద్వారా గాని మెట్ల మార్గం నుంచి గాని కొండకు వెళ్లే యాత్రికులు కనీసం మల మూత్రమునకు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఎక్కడికి అక్కడే కానిచ్చేస్తున్నారు. తొలిపావంచకు ఆనుకొని కొబ్బరి ముక్కలు ఆరేసే భవనం ముందు ప్రాంతం మరియు కార్ల పార్కింగ్ ప్రదేశం అంతా ఎవరు సందర్శించినా బహిర్భూములు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తాయి. పవిత్ర యాత్రాస్థలమంతా మరుగుదొడ్ల దుర్గంధంతో కంపు కొడుతోంది. అధికారుల అలసత్వమో, జీవీఎంసీ దేవస్థానం అధికారుల సమన్వయ లోపమో యాత్రికుల ముక్కులకు ప్రాణ సంకటంగా తయారైంది. ఇప్పటికైనా కమ్యూనిటీ కేర్ సెంటర్ మరుగుదొడ్లను వాడుకలోకి తేవాలని పలువురు యాత్రికులు సంబంధిత అధికారులను యాచిస్తున్నారు.